వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మనం ఇప్పుడు హైదరాబాద్లోని అభ్యాస్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాం అనమాట. సో అశోక్ నగర్ చాలా మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఇక్కడ తిరుగుతూ ఉంటారనమాట. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అండ్ సమ్యూనో ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనేటువంటి ఆశయంతో హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి హైదరాబాద్లో ఉండేటువంటి అశోక్ నగర్ మెట్లు, ఆ ఇన్స్టిట్యూట్ మెట్లో లేకపోతే రూమ్ మెట్లో ఎక్కాల్సిందే అనమాట. ఆన్ దట్ నోట్ విల్ స్టార్ట్ ద టుడే సెషన్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఏదో డిస్టింక్షన్ కొట్టడమో, లేకపోతే 90% సాధించడమో, లేకపోతే 95% సాధించడం అకాడమిక్స్ అనేటువంటిది డజంట్ మ్యాటర్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్ డిఫరెంట్ బాల్ గేమ్ టుగెదర్. కన్సిస్టెన్సీ, ప్రిపరేషన్ అండ్ ఫ్యాకల్టీ గైడెన్స్, సెల్ఫ్ ప్రిపరేషన్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ కానీ వాళ్ళ వీక్నెస్లు కూడా ఉంటాయి అదేవిధంగా. సో ఎవరైతే ఆ వీక్నెసెస్ని, వాళ్ళకు ఉండేటువంటి ఆ వీక్నెస్ని అధిగమిస్తూ ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ని టేస్ట్ చేయగలరు. సో 100 మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయితే దాంట్లో మంచి ఉద్యోగాలు సాధించే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే వాళ్ళు కేవలం 5% మంది మాత్రమే ఉంటారు. మిగతా 95 మంది దే విల్ చూస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తర్వాత. సో ఆ 5%లో మీరు ఉండాలంటే రిస్క్ ఫేస్ చేయాలి. ఆ రిస్క్ అనేటువంటిది ఫేస్ చేయాలి అంటే పేషెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సరైన మెంటార్షిప్స్ ఉంటే మనం ఎంచుకునేటువంటి ప్రొఫెషన్లో, లేకపోతే మనం ఎంచుకునేటువంటి ఎగ్జామినేషన్లో రిస్క్ తగ్గుతూ వస్తాయి. వీఆర్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ అనమాట. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారు, యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఫ్యాకల్టీ అనేటువంటిది విల్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ, దెన్ దేర్ అప్రోచ్ టువర్డ్స్ UPSC and APPSC. First of all, UPSC Prelims cum Mains Foundation course. So exclusively తెలుగు మీడియం బ్యాచెస్కి సంబంధించి చూసినట్లయితే కాంప్రహెన్సివ్ సిలబస్ కవరేజ్. సిలబస్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే యూపీఎస్సీకి మీరు జాయిన్ అయిన వెంటనే ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆ చాప్టర్లో అనేటువంటిది మనం చేతి మీద వేలను ఎలా అయితే లెక్క పెడతామో అలా మైండ్లో మన సిలబస్ గిర్రని తిరుగుతూ ఉండాలి. ఓ పేపర్ చదువుతావు, ఒరే ఈ పాయింట్ నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది సిలబస్లో అనేటువంటిది వెంటనే ఏ చాప్టర్లో ఏ పాయింట్లో సిలబస్ ఉపయోగపడుతుంది అనేటువంటిది నీకు స్ట్రైక్ అవ్వాలి. కనెక్షన్ బిట్వీన్ ది కరెంట్ అఫైర్స్ అండ్ ది కాన్సెప్ట్ దట్ యు ఆర్ లెర్నింగ్ అనేటువంటిది నీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, ప్రిలిమ్స్లో కానివ్వండి, ఆ కాన్సెప్ట్ క్లారిటీ కావాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. సో కాంప్రహెన్సివ్ సిలబస్ కవరేజ్ ఇక్కడ ఇస్తారు. సిలబస్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉండాలి అనేటువంటిది, కరెంట్ అఫైర్స్ని ఎలా సిలబస్కి రిలేట్ చేసుకోవాలనేటువంటిది, దాంట్లో ఉండే ఛాలెంజెస్ గురించి మీకు తెలియాలి అంటే అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ హ్యాస్ ఎ డీటెయిల్ స్ట్రక్చర్ అండ్ డీటెయిల్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఈ యొక్క కాంప్రహెన్సివ్ సిలబస్ సర్వేకి సంబంధించి. అండ్ టాపిక్ వైజ్ వీక్లీ టెస్ట్, ఎంత చదివామనేది కాదు, ఎగ్జామినేషన్లో ఎలా పర్ఫామ్ చేస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి వీక్లీ టెస్ట్ అండ్ వీలైతే ఇంకా మనం ఓన్గా డైలీ టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీ హ్యావ్ అ కాంప్రహెన్సివ్ టాపిక్ వైజ్ వీక్లీ టెస్ట్. ప్రతి టాపిక్ పైన వీక్లీ టెస్ట్ ఇస్తారు. ఆ వీక్లీ టెస్ట్లో ఇవాళ చేసిన మిస్టేక్ని నెక్స్ట్ ఎగ్జామినేషన్ రిపీట్ చేయకుండా ఫ్యాకల్టీని కన్సల్ట్ అవుతూ మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అ పర్సనలైజ్డ్ మెంటార్షిప్. మెంటార్షిప్ అంటే 40 మందికో 50 మందికో ఒక మెంటార్ ఉండడం కాదండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రతి పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏదో కరెక్షన్ చేసేసి మార్క్స్ వేసేయడం అనేటువంటిది కాదు. దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటి, ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాడు, ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది విద్యార్థులు ఏంటంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటున్నాయి. మన ఆన్సర్ రైటింగ్ ఎంత గొప్పగా ఉంటే, ఎంత మెరుగ్గా ఉంటే మనకు అంత మంచి మార్కులు వస్తాయి, ఇంటర్వ్యూకి మనం వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆన్సర్ రైటింగ్ అనేటువంటి దానిపైన క్లారిటీ ఉండాలి అంటే పర్సనలైజ్డ్ మెంటార్షిప్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఏదో 40-50 మెంబర్స్కి ఒక మెంటార్ ఉంటారంటే అది కుదరదు. 40-50 విద్యార్థుల మీద ఫోకస్ చేయడం అనేటువంటిది ఒక మెంటార్కి సమస్య. కాబట్టి పర్సనలైజ్డ్ మెంటార్స్, ఎలాంటి మెంటార్స్ ఉన్నారు, వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పైన ఎంత అవగాహన ఉంది, వాళ్ళు ఏమైనా ఇదివరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏమైనా ప్రవేశం ఉందా, రాశారా, మెయిన్స్ పాస్ అయ్యారా, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు యమునా కుమారి మేడం ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆవిడ. అండ్ ఏపీపీఎస్సీ టాపర్, నవ్ డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కార్పొరేట్ సొసైటీస్లో సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1 ఉద్యోగం ఏపీపీఎస్సీ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, గ్రూప్ 2 జాబ్ సాధించారనమాట.
సో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, యూపీఎస్సీ నుంచి 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళు మెంటార్షిప్తో ఉన్నారు అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో యు నో దట్ తెలుగు మీడియం స్టూడెంట్కి తెలుగు మీడియంలో రాసి ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఐపీఎస్ ఆయన కూడా అభ్యాస్ ఐఏఎస్ అకాడమీలో మెంటార్షిప్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి రావడం, ఆయన కూడా ఏ సమస్యలు ఉన్నాయి, తెలుగు మీడియం వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఏ తప్పులు జరగకుండా అవసరమైనటువంటి సహకారాన్ని అందిస్తూ కూడా వస్తున్నారు. ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్కి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రవేశం ఉందో వాడికి అప్రోచ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి గారు తన సపోర్ట్ తన వంతుగా బాధ్యతగా నిర్వర్తిస్తూ వస్తూ ఉంటే, యమునా కుమారి గారు డెడికేటెడ్గా కూడా ఇక్కడ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులకు అందుబాటులో ఉంటూ కూడా ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ని, పర్సనలైజ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నారు. That is the need of the hour for every institute, for every student to check whether the institute is running personalized mentorship or not. And coming to the study materials and handouts, ఎగ్జామ్ రాసి యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్లీగా హ్యాండ్అవుట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టడీ మెటీరియల్స్ ఏంటి అనేటువంటిది మనం చూస్తే క్లారిటీ ఉంటుందన్నమాట. ఆ క్లారిటీ అనేటువంటిది మీరు కూడా రాసుకోవాలి. టాపర్స్ బుక్స్ ఒకసారి చూస్తే అశోక్ నగర్కి వచ్చి ఎంత బాగా రాశారు, యూపీఎస్సీలో వాడు ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు నోట్స్ రాసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఏదో ప్రింటెడ్ బుక్స్లో కాదండి, మనకు అర్థమయ్యే భాషలో స్పష్టంగా క్లియర్గా మనం స్వహస్తాలతో స్వదస్తూరి అంటాం కదా, సెల్ఫ్ రైటింగ్తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్అవుట్స్ అనేటువంటి ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ ఏదైతే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుందో ఆ మెటీరియల్ని మనకు అందుబాటులో మనకు అర్థమయ్యే విధంగా రాసుకునాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ నీడ్. అండ్ వీ హ్యావ్ ఇంటరాక్షన్ సెషన్ విత్ ర్యాంకర్స్ ఎవరి నవ్ అండ్ దెన్. మనకేంటంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనం టాపర్ స్టాక్స్ అనేటువంటిది వింటూ ఉంటాం, చాలా టెలివిజన్ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం. వి ఆల్సో డూ టాపర్ స్టాక్స్ అనమాట. అవి కేవలం ఏంటంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, ఆన్లైన్లో. బట్ ఒక్కసారి వాళ్ళని కలిసినప్పుడు ఏంటంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో అవకాశం ఉన్న వాళ్ళకి ఏంటంటే అందరికీ రాదు. సో అభ్యాస్ ఐఏఎస్ అకాడమీలో ఏంటంటే ఇలాంటి టాపర్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడికి నవ్వెందెన్ వస్తూ ఉంటారు. మీకు ఒక ప్రాబ్లమ్స్ అనేటువంటివి చెప్పినట్లయితే, ఈ యొక్క జర్నీలో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పినట్లయితే వాటిని అధిగమించడానికి వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. త్రూఅవుట్ ది ప్రాసెస్ ఆ యొక్క ఒకరోజు వచ్చినా 2 రోజులు వచ్చినా కూడా ఆ 1 రోజు 2 రోజుల్లో మీరు చాలా స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి లోగా ఫీల్ అయిపోతూ ఉంటాం మనం లైఫ్లో. ఆ ఫీల్ అయినప్పుడు ఇటువంటి టాపర్ స్టాక్ అనేటువంటిది క్యాంపసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు, ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం తిరిగి మన ఎనర్జీతో మనం ముందుకెళ్ళి ఈ యొక్క జర్నీని మనం కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. అందుకే స్పెసిఫికల్గా ఎక్స్క్లూజివ్ ఫర్ తెలుగు మీడియం బ్యాచెస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా వాళ్ళు అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్, కాంప్రహెన్సివ్ సిలబస్ కవరేజ్ వేర్ every syllabus will be covered within a stipulated time and topic wise weekly tests will be conducted here at regular intervals. ఏదో ఈ వారం నెక్స్ట్ వారం అలా పెట్టేసి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్ళడం కాదు. రెగ్యులర్గా ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్ విల్ కండక్ట్ టాపిక్ వైజ్ వీక్లీ టెస్ట్ హియర్ అండ్ యూ హ్యావ్ పర్సనలైజ్ మెంటర్షిప్. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ ఈస్ పర్సనలైజ్ మెంటర్షిప్. పర్సనలైజ్ మెంటర్షిప్ ద్వారా ఏంటంటే ప్రతి విద్యార్థి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేటువంటిది మనం అనలైజ్ చేయడం కాదు, మెంటార్స్ అనలైజ్ చేస్తారు. వాళ్ళ వీక్నెస్ని ఎదుర్కొని వాళ్ళు దాన్ని సక్సెస్గా మలుచుకునేందుకు ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా సహకారం అందించడానికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అట్ అభ్యాస్ విల్ హెల్ప్ యూ. అండ్ స్టడీ మెటీరియల్స్ అండ్ హ్యాండ్అవుట్స్ విల్ బి ప్రొవైడెడ్. అండ్ వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్తో పాటుగా దాన్నే మీకు అర్థమయ్యే భాషలో మీరు దాన్ని మలుచుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ యూ కంప్లీట్లీ రిలై ఆన్ అభ్యాస్, బట్ యూ ఆల్సో యూ హావ్ టు రిలై ఆన్ యువర్ సెల్ఫ్, your notes and your writing. That's what you have to do. And you have interaction session with rankers which help us to rectify our mistakes. మన తప్పుల్ని తెలుసుకొని అండ్ మనం కూడా ఒక టాపర్గా ర్యాంకర్గా ఎదగడానికి ఈ యొక్క సెషన్స్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ఎస్పెషలీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్. అండ్ దిస్ ఆర్ ది కీ ఫీచర్స్ ఆఫ్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ.